మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మ కీర్తి. యా సార్, ఇప్పుడు మనకి అంటే ఎర్న్ చేస్తున్నా కానీ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు యాక్చువల్గా. సో ఒకవేళ కొత్తగా ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి మార్కెట్లో, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకునేలాగా అని ఆలోచించే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు, అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? చూడండి అమ్మా, మనము ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పరిచయం చేస్తున్నాం. కరెక్ట్. సో సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. బ్యాంక్స్లో దాచుకుంటే సేవింగ్స్, షార్ట్ టర్మ్ ఎప్పుడు కూడా రిస్క్ ఉండదు, షార్ట్ టర్మ్ రిటర్న్స్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే దీర్ఘకాలం, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. స్టాక్ మార్కెట్ కంపెనీస్లో ఓనర్షిప్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. స్టాక్ మార్కెట్లో మీరు రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు, లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే అమ్మ, ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్కి వైపు వెళ్ళాలి. సేవింగ్స్లో పెడితే మీకు ద్రవ్యోల్బణం, అంటే ప్రతి సంవత్సరం మన డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది, అది అందుకోలేము మనం. సేఫ్గా ఉంటాం కానీ అందుకోలేము. అందుకే మనం ప్రజలకి మీ ద్వారా ఏం చెప్తున్నాం అంటే, సేవింగ్స్కి షార్ట్ పీరియడ్ కోసం అయితే సేవింగ్స్కి వెళ్ళండి, కానీ ఒక 10 yearsకి, ఒక 5 yearsకి, 15 yearsకి, ఒక 20 yearsకి, అంటే లాంగ్ పీరియడ్లో మీరు ధనవంతులు అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇప్పుడు కొంచెం నెలకు 5,000, 10,000 చేసేవాళ్ళు ఒకటేసారి రియల్ ఎస్టేట్లో స్థలాలు కొనుక్కోవాలన్నా కానీ, కమర్షియల్ రెంట్ వచ్చే బిల్డింగ్స్ కొనుక్కోవాలన్నా, ఇల్లులు కొనుక్కోవాలి కానీ ఇబ్బంది. కాబట్టి క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్లో చిన్న మొత్తంతో కూడా నెలకి 1,000 రూపాయలు, నెలకి 500, 5,000, 10,000 చిన్న మొత్తంతో కూడా ధనవంతులు అవటానికి మిక్కిలి అవకాశం ఉంది. ఓకే ఓకే, అంటే చిన్న అంటే ఎంత మినిమం మనం ఒక 1000తో అంటున్నారు కదా? 1000తో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా చేయాలండి అసలు? ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ అన్నా క్యాపిటల్ మార్కెట్స్ అన్నా ఒకటే. స్టాక్ మార్కెట్స్ అంటే మీరు కంపెనీస్లో ఓనర్షిప్, ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా మనం బ్యాంకుల్లో దాచుకుంటాం. కరెక్ట్. మీకు తెలిసిన టక్కన 4 గవర్నమెంట్ బ్యాంకుల పేర్లు చెప్పండి అమ్మా. గవర్నమెంట్ బ్యాంక్స్ అండి, ఎస్బీఐ, మనకి కెనరా. గుడ్. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇండియా, టాప్ మోస్ట్ 4 గవర్నమెంట్ బ్యాంక్స్. కరెక్ట్. అలాగే టాప్ మోస్ట్ 4 ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్. మాక్సిమం పీపుల్ ఈ బ్యాంక్స్ లోనే డబ్బులు దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారంటే, ఈ బ్యాంక్స్ ఇండియాలో స్ట్రాంగ్ బ్యాంక్స్, ఇందులో డబ్బులు దాచుకుంటే మా డబ్బు పోదు, సేఫ్గా ఉంటుందని నమ్మకం ప్రజలకి. ప్రజలు చేసే మిస్టేక్ ఏమిటంటే అమ్మా, బ్యాంక్స్లో డబ్బులు దాచుకుంటారు, ఈ బ్యాంక్స్ స్ట్రాంగ్ అని నమ్ముతారు, కానీ ఈ బ్యాంక్స్లో ఓనర్షిప్ తీసుకోరు. ఓనర్షిప్, ఓకే. అంటే ఓనర్షిప్ అంటే డిఫరెంటా? మనకి సేవింగ్స్ కి ఓనర్షిప్ కి డిఫరెంట్ అంటారా? ఇప్పుడు మీరు బ్యాంక్స్ లో డబ్బు పెడితే అయితే సేవింగ్స్ అకౌంట్ లో పెడతారు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడతారు. సేవింగ్స్ అకౌంట్ లో పెడితే మీరు కస్టమర్, ఎఫ్డీలో పెడితే మీరు డిపాజిటర్. మీ దగ్గర మీకు ఒక 7% ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్స్ వాళ్ళు అన్నది మీకు అనవసరం. వాళ్ళు హౌసింగ్ లోన్ ఇస్తారా, పర్సనల్ లోన్ ఇస్తారా, క్రెడిట్ కార్డ్స్కి ఇస్తారా, మీకు అనవసరం. మీకు చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, గ్యారంటీడ్. అదే మీరు ఆ ఎస్బీఐ బ్యాంక్లో స్టాక్, ఆ కెనరా బ్యాంక్లో స్టాక్, ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో స్టాక్ కొంటే మీరు ఆ షేర్ హోల్డర్స్ అందరూ ఆ కంపెనీలకి ఓనర్స్ అన్నట్టు. ఓనర్షిప్ అంటే అదంటున్నారు. చరిత్ర ఏం చెప్తుందంటే, గత 40 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్లో కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే, ప్రాఫిట్ వచ్చే కంపెనీస్, మంచి కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మిక్కిలి ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే. ఇన్ఫోసిస్ అలా చాలా మంది ధనవంతులు చేసింది, టీసీఎస్, విప్రో, బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు,
టాటా స్టీల్ కావచ్చు, అంటే ఎన్నో కంపెనీస్. అయితే రెండవ కోణం ఏమిటంటే కొన్ని కంపెనీస్ జీరో అయ్యి వెళ్ళిపోయింది. ఓకే. జీరో కాకుండా రిటర్న్స్ కూడా రాకుండా ఉంది. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే థరవ్ నాలెడ్జ్తో రావాలి స్టాక్ మార్కెట్లో. బ్యాలెన్స్ షీట్స్, అసలు ఆ కంపెనీ ఏ ఏ ఏ బిజినెస్ చేస్తుంది, ఆ కంపెనీకి ప్రతి సంవత్సరం ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ట్యాక్స్ చెల్లించతో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ వస్తుంది, డివిడెండ్స్ అంటే కంపెనీస్లో మనం షేర్స్ కొన్నప్పుడు ఏం చేస్తారంటే షేర్ హోల్డర్స్కి లాభాలని పంచుతారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కరెక్ట్. ఒక షేర్కి 5 రూపాయల 10 రూపాయలు అంటే షేర్ ఫేస్ వాల్యూ అని ఉంటుంది. ఫేస్ వాల్యూకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏమిటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్రీ ఇయర్లీ ఒకసారి, హాఫ్ ఇయర్లీ ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ అవుతాయి. ప్రతి క్వార్టర్లీ కంపెనీస్కి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, భవిష్యత్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అన్నీ మనకి చెప్తాం. మెయిల్స్ వస్తాయి, పబ్లిష్ చేస్తారు. అంటే ఓకే. కంపెనీస్లో స్టాక్ మార్కెట్స్లో ఏ విషయం కూడా దాయకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఒక్క చిన్న అబద్ధం చెప్పారంటే షేర్ హోల్డర్స్ టక 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 షేర్స్ అమ్మేస్తారు. ఓకే. ఓకే. ఉన్నట్టున్నట్టు జెన్యున్గా చెప్పాలి. సెబీ అండర్లో ప్రతిదీ నిజం చెప్పాలి. అదే రాజకీయాల్లో అనుకోండి మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు, కానీ కంపెనీస్ ఎప్పుడు కూడా నిజాలు చెప్పాలి. లాభాలు ఎంత వస్తున్నాయి, నష్టం వస్తే నష్టం వస్తుంది చెప్పాలి. అంటే మనం కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే థరవ్ నాలెడ్జ్తో స్టాక్స్ అనగానే టిక్కర్ మీద వచ్చే అప్ అండ్ డౌన్స్ కాదు. స్టాక్స్ అంటే మీరు కంపెనీస్లో ఓనర్షిప్. కరెక్ట్. ఒక్కసారి మీరు స్టాక్ కొన్నారంటే ఫర్ ఎవర్ మిమ్మల్ని బయటికి ఎవరు పంపరు. బిగ్గెస్ట్ డెమోక్రసీ స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్ అనేది ప్రపంచంలో టాప్ మోస్ట్ డెమోక్రసీ. మీరు ఏ జెండర్ అయినా స్టాక్స్ కొనుక్కోవచ్చు, ఏ కలర్ అయినా స్టాక్స్ కొనుక్కోవచ్చు, ఏ రీజన్ అయినా స్టాక్ కొనుక్కోవచ్చు, ఏ దేశం వారైనా స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఒక్కసారి మీరు స్టాక్ కొన్న తర్వాత ప్రమోటర్ అంటే ఎక్కువ షేర్లు ఉన్నవాడు వ్యక్తి, ఒక్క షేర్ ఉన్న వ్యక్తి ఇద్దరు సమానమే. ఓటింగ్ రైట్స్ సేమ్ ఉంటాయి, డివిడెండ్స్ ఇస్తే లాభాలు పంచితే సేమ్ ఉంటాయి. అంటే బిగ్గెస్ట్ ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, దాన్ని ఈక్విటీస్ అంటారు. సో మనం కొత్తగా వచ్చే వరకు ఏం చెప్తున్నాం అంటే థరవ్ నాలెడ్జ్తో రండి. నాలెడ్జ్ లేకపోతే మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే మీకోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు రీసెర్చ్ చేస్తాయి, ఏ కంపెనీస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్గా స్టాక్స్ నాలెడ్జ్ ఉంటే స్టాక్స్ కొనుక్కుంటే స్టాక్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే. రిస్క్ ఉంటుంది, రిస్క్ని అర్థం చేసుకోవాలి. లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్లో రిస్క్ ఉంటుంది. ఎస్బీఐ బ్యాంకులో మీరు డబ్బులు పెడితే 7% అంటే ₹1,00,000 పెడితే సంవత్సరం తర్వాత 7% వస్తే 7,000 వస్తే, అదే స్టాక్ కొంటే 1 lakh పెట్టి సంవత్సరం తర్వాత 1,10,000 అవ్వచ్చు, 90,000 అవ్వచ్చు. స్టాక్ పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ లాంగ్ పీరియడ్ చూజ్ చేసుకోవాలి. లాంగ్ పీరియడ్ చూజ్ చేసుకుంటే కంపెనీస్లో బెస్ట్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ లాంగ్ పీరియడ్ చూజ్ చేసుకుంటే ఎప్పుడు కూడా కంపెనీస్ గ్రోత్ గురించి, ప్రాఫిట్ గురించే కంపెనీ మేనేజ్మెంట్స్ పనిచేస్తే లాభాలు ఫాల్స్ వచ్చినా కానీ అంత టైం లోపు మేనేజ్ అయిపోతుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వారు ఏం చేయాలంటే ట్రేడింగ్ ని అవాయిడ్ చేయాలి. అందరు స్టాక్ మార్కెట్ అనగానే కంపెనీస్ లో ఓనర్షిప్ కాకుండా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే కాంట్రాక్ట్స్, అవి ఈ రోజు ఈ రోజు అమ్మటం, ఈ నెలకి ఏమవుతుంది మార్కెట్స్, అవి అవాయిడ్ చేయాలి. అక్కడ మొత్తం డబ్బులు పోతున్నాయి, అవి అవాయిడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ వైపు రావాలి. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు అగ్రెసివ్ ఇన్వెస్టరా, డిఫెన్సివ్ ఇన్వెస్టర్, మీ వయసు ఎంత, మీకు ఎక్కువ సమయం ఉందా, తక్కువ సమయం ఉందా, దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక దీర్ఘకాలం కోసం చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మంచి రిటర్న్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అదే షార్టర్ పీరియడ్ కోసం చేసినప్పుడు రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ బేరీస్ వేసుకుని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డివిడెండ్ హిస్టరీ, కంపెనీ యొక్క బిజినెస్, ఒక్కొక్కసారి కొన్ని సెక్టార్స్ బిజినెస్ బాగుంటాయి, ఒక్కోసారి కొన్ని సెక్టార్స్ బిజినెస్ బాగుండవు. ఒకసారి పర్యాటక రంగం, ఒక్కోసారి బ్యాంకింగ్ రంగం, ఒక్కోసారి ఫార్మా రంగం, ఒక్కోసారి హాస్పిటల్, రకరకాలుగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు మార్చుకుంటూ వెళ్ళాలి వ్యూహాలు.
అలా కుదరని పక్షంలో మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకోసం ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. మీ యొక్క రిస్క్ని బట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. స్టాక్స్ అనగానే టక్కున డబ్బులు వస్తాయని అపోహపడొద్దు, అలాగే స్టాక్స్ అనగానే మొత్తం పోతాయి అని దూరంగా ఉండొద్దు. అదే అదే నాలెడ్జ్తో వస్తే మీరు మిక్కిలి ధనం సంపాదించుకొని లైఫ్ స్మూత్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అమ్మా.